నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. స్థానిక దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు పర్యవేక్షణలో దేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళల్లో నాటక ప్రదర్శనలు ఉన్నాయి. బుధవారం ఉదయం 108 మంది దంపతులు పూజలు నిర్వహించారు. తొలి రోజున స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజున గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మూడో రోజున భక్తులకు మహాలక్ష్మీదేవిగా అమ్మవారు సాక్షాత్కరించి అనుగ్రహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా జడ్జి గంధం సునీత, టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితర ప్రముఖులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రదర్శనలతో దేవీ చౌక్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఎమ్మిగనూరులో 4వ ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 325.02 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎమ్మిగనూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే అని, గతంలోని అప్పులు ఇప్పుడు అప్పులకు తేడా గమనించాలన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు తమవాడు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా గతంలో పాలన జరిగిందన్నారు. కుప్పంలో 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు రైతులకు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారని, రాజధాని భూములు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ మధ్యలో చంద్రబాబు స్కాములు చేసి దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదలకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారం చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, ఈ యుద్ధంలో జరగబోయేది క్లాస్ వార్ అని చెప్పుకొచ్చారు. మీ బిడ్డలకు ఛానల్స్ లేవు, దత్తపుత్రుడు లేరు అని ఆయన పేర్కొన్నారు. హద్రనివా నదిపైన గాజుల దిన్న కనెక్టివిటీ బ్రిడ్జ్ నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మారాడు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో ఎందుకు జరుగుతా ఉంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రోజు గతానికి ఇప్పటికి తేడా ఏమిటో తెలుసా? ఒకే ఒక్క తేడా, మీ బిడ్డ మనసు. బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పట్లో జరిగేదేమిటి? అప్పట్లో జరిగేది ఒక గజ దొంగల ముఠ. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు నాయుడు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం. అప్పటికి ఇప్పటికీ తేడా ఇది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయి. పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామన్న పార్టీకే ఓటు వేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి ఉద్యోగ ఉపాధ్యాయులను కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీన్నే నినాదంగా చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. ఓపీఎస్ సాధనకై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ముత్తారావు యూటీఎఫ్ కార్యాలయం రాజమహేంద్రం వద్ద ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆమె కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం షరీఫ్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగ హక్కు, భిక్ష కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో ఉన్నారని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రక్కర్ కమిషన్ తీసుకువచ్చి అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానన్న ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 4.5 తర్వాత మాట మార్చారని విమర్శించారు. సీనియర్ నాయకులు రెడ్డి వీరాస్వామి మాట్లాడుతూ పెన్షన్ కొనసాగితే రాష్ట్ర ఖజానా దివాలా తీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యం కాని వాదన చెబుతోందన్నారు. వీటిని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి వచ్చాయని వివరించారు. జిల్లా అధ్యక్షులు పి జయకర్ మాట్లాడుతూ డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చినప్పటికీ కనీసం వారికి కూడా పాత పెన్షన్ అమలు చేయకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. సహాధ్యక్షురాలు పి విజయగౌరి మాట్లాడుతూ ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయులు రేపు 20వ తేదీన పాత తాలూకా కేంద్రాల్లో నిరాహార దీక్షలు ప్రారంభించి ఓపీఎస్ అమలు చేసేంత వరకు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఐ రాంబాబు, కె రమేష్, ఎన్ రవిబాబు, ఎస్ అనిత, రాజేశ్వరి, ఈ బాలసుంకయ్య, జిల్లా కార్యదర్శులు శ్రీమణి వెంకటరమణ, ఎం శ్రీనివాస్, ప్రకాశ్రావు, వెంకటరాముడు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించినటువంటి పాత పెన్షన్ విధానాన్ని కాదని జీపీఎస్ విధానం తీసుకొచ్చిందో ఆ జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది 2వ రోజుకు చేరుకుంది. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 26వ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఆలయ అర్చకులు పాకాల ప్రసాద్ బృందంచే అమ్మవారి మంటపారాధన, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, దుర్గా హోమాలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం అమ్మవారిని దర్శించుకుని కలియుగంలో ఆదిశక్తి జగన్మాత కనకదుర్గ అమ్మవారు భక్తుల పాలిటి కొంగు బంగారంగా మారారని, నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో అమ్మను ప్రార్థిస్తే చల్లని అపారమైన కరుణ మనపైన ఉంటుందని, తనను నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి కష్టం, లోటు లేకుండా నిరంతరం కాపాడే అమృతవల్లి కనకదుర్గ అని తెలియజేశారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు పుల్లెల సత్యనారాయణ పాల్గొని నవరాత్రుల విశిష్టతను ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి, పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, పలువురు మాజీ కార్పొరేటర్లు, లలితానగర్ ఫ్రెండ్స్, శ్రీరామ్ నగర్ ఫ్రెండ్స్ సర్కిల్, లింగంపేట ఫ్రెండ్స్, పేపర్ మిల్ సెంటర్ ఫ్రెండ్స్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంతం కొండలరావు అమ్మవారిని దర్శించుకుని హోమంలో పూర్ణాహుతి సమర్పించి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కోరుకొండ రోడ్లోని కనకదుర్గ సాయి మందిరం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్లోని కనకదుర్గ సాయి మందిరం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కలశాలు, గరగనృత్యాలు, అమ్మవారి వేషధారణలతో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఊరేగింపును రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి, వైకాపా సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాసులు ప్రారంభించారు. వైకాపా నాయకులు పోలు విజయలక్ష్మి, సంకీస భవానీప్రియ, హసీనా బేగం, బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ వద్ద నుంచి ప్రారంభమైన ఊరేగింపు సమీప వీధుల్లో జరిగింది. అనంతరం రోడ్డు మీదకు వచ్చి రామకృష్ణమఠం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఈ నెల 15న ఉత్సవాలకు కలశస్థాపన పూజతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు జొన్నాడి సుబ్బారావు, శ్రీదేవి దంపతులు ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 9 రోజుల పాటు నిత్యం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని, భజన, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. మహిళలు కుంకుమ పూజలు చేసుకోవచ్చన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలశాలు, గరగనృత్యాలు నరవల వెంకటేశ్వరరావు, పార్వతీ దంపతులు, కర్రి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, కె సాయి లక్ష్మణ్ సౌజన్యంతో జరిగాయి. ఉత్సవ కమిటీ ప్రతినిధులు దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి దంపతులు, జవ్వాద మురళీకృష్ణ, జొన్నాడ బజయనారాయణ, జొన్నాడి దుర్గారావు, నారావుల వెంకట సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న చేదోడు పథకం కింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయి బ్రాహ్మణులు, టైలర్లు వృత్తి వారాలకు వరుసగా 4 విడతల్లో ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. జగనన్న చేదోడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో 4వ విడత ఆర్థిక సహాయాన్ని జమ చేయగా స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎంపీ భరత్రామ్తో పాటు రాష్ట్ర గాండ్లా తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకీస భవానీప్రియ, మాజీ రుడా చైర్పర్సన్ ఎం శర్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం కింద దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జిల్లాలో 13,473 మంది లబ్ధిదారులకు 13.47 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసిందన్నారు. కులవృత్తులు చేసుకునే కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వారి ఖాతాలోకే జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని వారి కులవృత్తులు పెంచుకోవడం కోసం ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకం కింద 4 విడతలుగా లబ్ధిదారులకు వారి ఖాతాలకు సొమ్ము జమ చేశామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది 4వ విడతగా రాష్ట్ర వ్యాప్తంగా
3,25,020 మంది లబ్ధిదారులకు 325.02 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ఆసరాగా నిలిచిందంటున్న లబ్ధిదారుల మాటలను ఒకసారి విందాం. రాజమండ్రికి చెందిన కర్రీ దేవి భవాని మాట్లాడుతూ, లలితాదేవి టైలరింగ్ షాప్లో టైలరింగ్ వృత్తి చేసుకుంటున్నాను. నేను టైలరింగ్ వృత్తి చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నానని పేర్కొన్నారు. తనకు జగనన్న చేదోడి కింద 4 విడతలుగా 10,000 చొప్పున ఇప్పటి వరకు 40,000 అందుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్నకు భవానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే సార్, నా పేరు కర్రీ భవానీ. నేను శ్రీ లలితాదేవి టైలరింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. ఆ షాప్ మాది. జగనన్న చేదోడు ఇది 4వసారి తీసుకోవడం. ఈ పథకం మాకు షాప్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మాకు అమ్మఒడి కూడా వస్తుంది. ఈ జగనన్న చేదోడు వచ్చేసి 4వసారి తీసుకోవడం. 2 కూడా మాది వచ్చేసి షాప్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడితే మా పిల్లల చదువులది, వాళ్ళ బాబుల చదువు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు ఇలా సహాయపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాజానగరం మండలం సంపత్ నగర్కు చెందిన రేగుల బంద గంగాధరరావు మాట్లాడుతూ, నేను మా గ్రామంలో ఇస్త్రీ బండి నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాను. గత 4 విడతల్లో జగనన్న చేదోడి ద్వారా 40,000 రూపాయలు జగనన్న ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం ద్వారా తనకెంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. ఇస్త్రీ బండి రిపేర్లు, ఇస్త్రీకి అవసరమయ్యే బొగ్గు వంటి ముడిసరుకు కొనుగోలు కోసం ఈ మొత్తం వాడుకున్నట్లు తెలిపారు. మా అమ్మకు చేయూత, మా పిల్లలకు అమ్మఒడి రావడం వల్ల మాకెంతో ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను సంపత్ నగరం నుంచి వస్తున్నాను. మాది రాజనగరం మండలం సంపత్ నగరం. నేను జగనన్న చేదోడు ఇప్పటికి 4వసారి చేసుకుంటున్నాను. ఈ చేదోడు అందడం వల్ల మా కుటుంబం ఏ లోటుపాటు లేకుండా సక్రమంగా సాగుతుంది. నేను ఊళ్ళో ఇస్త్రీ బండి చేస్తానండి. ఈ డబ్బులు అందడం గురించి మాకు చాలా అందుబాటులో ఉంటుంది. మా కుటుంబం సకాలంగా నడుస్తుంది. అలాగే మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది. మా అమ్మగారికి ఏమో జగనన్న చేయూత డబ్బులు పడుతుంది. అన్ని టైంకి సక్రమంగా పడుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేస్తున్న జగనన్న గారికి మా కృతజ్ఞతలు. సత్యబాబు మాట్లాడుతూ, మాది రాజానగరం. నేను బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాను. గత 4 విడతలుగా ప్రభుత్వం అందించిన జగనన్న చేదోడు నగదు ఎంతగానో ఉపయోగపడింది. మా తల్లికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. మేము జగనన్నకు ఎంతో రుణపడి ఉన్నామని, మా మద్దతు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హలో సార్, నా పేరు సత్యబాబు. జిఆర్ఎం పాలు, రాజానగరం మండలం. అదే నాది షేవింగ్ షాపు. జగనన్న హృదయపూర్వకమైన వందనాలు చెప్పుకుంటూ, అలాగే మరి ఇది 4 విడత తీసుకుంటూ ఉన్నాం. అలాగే మాకు సమయాన్ని అందజేస్తున్న సార్కి మేము కృతజ్ఞులై ఉన్నాం. అలాగే మా అమ్మాయిలు కూడా మరి అమ్మ ఊడి పడుతుంది. అలాగే నా తల్లి కూడా పింఛన్ కూడా కరెక్ట్ టైం ఇస్తున్నారు. ఆయనకి కృతజ్ఞులై నేను మరి వందనాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి సత్యరమేష్, పలువురు లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు న్యాయవాదులు రాజమండ్రి వచ్చి నారా భువనేశ్వర్కి మద్దతు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో నారా భువనేశ్వర్ని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించారు. త్వరగా బయటకు రావాలని, న్యాయమే గెలుస్తుందని వారు ఆకాంక్షించారు. కేసులు నిలవని వివరించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, కార్యదర్శి కనకలింగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు నరాల రమణమూర్తి, నామా సత్యనారాయణ, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా భువనేశ్వర్ గారికి సంఘీభావం తెలియజేయడానికి లీగల్ సెల్ అంతా వచ్చాం. మేము ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాలని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశ పాలన ఉన్నా అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కడియప్లంక శ్రీ హరిహర మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియప్లంక హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న అపర్ణాదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా 5వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి
దేవరపట్ల శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి కర్రి ఏసయ్య, దుర్గా, వెంకటేశ్వరరావు, నాగమణి దంపతులతో చండీ హోమం, వేద పండితులు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రదాతగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ అన్నారు. స్థానిక కడియం మండలం కడియపలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సచివాలయం 2లో ప్రజలకు జగనన్న వైద్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే సీఎం జగనన్న సంకల్పమన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య సౌకర్యాలతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. హిమోగ్లోబిన్, బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాల వ్యాధులను ఇక్కడ పరీక్షించి తగు వైద్యం ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు పేద ప్రజలకు క్రమం తప్పకుండా చెకప్లు చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యపరంగా, చికిత్సల పరంగా, చెకప్ల పరంగా, మందుల పరంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు పనిచేయాలని కోరారు. 3 దశలుగా విభజించి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని, దీనికోసం ప్రతి సచివాలయం వారీగా ఎవరెవరు ఉంటారనేది వివరాలు తీసుకోవాలని, దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్నారు. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టులతో దీన్ని అనుసంధానం చేయాలని కోరారు. అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కార్పొరేట్ వైద్యం అందుతోందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చికిత్స అనంతరం వారు వాడాల్సిన మందులు ఎంత ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందని చందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీను, కడియపలంక వైసీపీ అధ్యక్షులు బోడపాటి సత్యనారాయణ, సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, ఓటకూరు శైలజ, కన్వీనర్లు బోడపాటి మూర్తి, మండేల బంగారయ్య, అడగట్ల రమేష్, ఆకుల వెంకన్న, చల్లబోయిన రామకృష్ణ, ఆశా వర్కర్లు, పలువురు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు మీ యొక్క ఆరోగ్య రీతిలో ఒక్క రోజులో తక్కువ 4,000 రూపాయలు మీ జేబు నుంచి వెళ్ళేలా పోతాయి. వీటన్నిటికీ స్వస్తి పలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని. ఎందుకంటే మనం ఒక సూత్రం ఉంది, ఆరోగ్య మహాభాగ్యాన్ని చూద్దాం. ఈ యొక్క సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఉండకుండా, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. గోకవరంలో శ్రీ వీరభద్రుడు గద్దెలో కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోకవరంలో వీరభద్రుడి గద్దెలో అమ్మవారికి 5వ రోజున మహిళా సంఘం సభ్యులు గాజుల అలంకారం చేశారు. ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధికి సహకరిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం తమ వంతు కృషి చేస్తున్న హైదరాబాద్ వాస్తవ్యులు కంబాల శ్రీనివాసరావు దంపతులు గద్దెలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన ఆలయంలో జరిగే అన్న సమారాధనకు 1,10,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు దంపతులకు ఆలయ అర్చకులు రఘురాం శర్మ, ప్రవీణ్ శర్మలు వేద ఆశీర్వచనం అందించి దీవించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు దంపతులకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. వీరభద్రుని గద్దెలో అమ్మవారిని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘురాం శర్మ, ప్రవీణ్ శర్మలు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ, ఆలయ కమిటీ అధ్యక్షులు వాకచర్ల రవి ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలకు మంచి స్పందన లభిస్తుంది. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్థానిక లలితానగర్ నామనదర్నాజ వీధిలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 26వ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 5వ రోజు లక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమివ్వగా ఆలయ అర్చకులు పాకాల ప్రసాద్ గోపాలం బ్రహ్మత్వంలో దశ సహస్రనామ కుంకుమార్చన 108 మంది దంపతులచే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాతాజీ శ్రీరాములు సతీష్ గంగాధర్ మోహన్ అంజీ ఆలయ కమిటీ సభ్యులు లలితానగర్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కారీ మార్కెట్ సెంటర్లో వడలి కుమార్ శర్మ కాలపు దేవి ప్రకాష్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, కమలాలయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఆరాధించడానికి శరన్నవరాత్రులు చాలా విశిష్టతను కలిగి ఉంటాయని, సమస్త చరాచర జగత్తు శక్తి ప్రేరణతో నడుస్తోందని, జీవులన్నిటికీ మహత్తర శక్తిని ఆరాధించడానికి శరన్నవరాత్రులు అత్యంత పుణ్యకాలమని వివరించారు. భక్తులంతా హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక శ్రీరామ్ నగర్లో దేవరకొండ కామేశ్వరరావు భూలక్ష్మి దంపతులు 43 సంవత్సరాలుగా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వెంకటేష్, ప్రవీణ్, తోలావతుల సురేష్, రూప, శ్రీవల్లి, తేజు, స్మైలీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న సువర్ణ శ్రీచక్రయాత్ర శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజున పంచామృత అభిషేకం, నవార్ణవ పూజలు నిర్వహించారు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవిని కరక్కాయలతో అలంకరణ చేశారు. వాసవి భజన మండలి వారిచే అంబికా విజయం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వంటి కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు వాసవి వైశ్యదీపిక అధ్యక్షులు బొల్సెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజా మన్యం సంతోష్ఫణి, ట్రెజరర్ చొప్పర్ల బ్రహ్మాజీ, జాయింట్ సెక్రటరీ బొల్సెట్టి చిట్టిబాబు, కార్యవర్గ సభ్యులు, వాసవి భజన మండలి, వాసవి వైశ్యదీపిక ప్రెసిడెంట్ బొల్సెట్టి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బాలాజీపేట్ సెంటర్లో వెంచేసి ఉన్న విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొందేసుల శ్రీనివాసుల రెడ్డి, వాసంశెట్టి సూరి, గణేష్, తరాల శ్రీనివాస్, ప్రకాష్, వడ్డీ రాజా, A1 క్యాటరింగ్ గంగాధర్, GPR నాయుడు, రాజు, సాగర్, కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జవహర్లాల్ నెహ్రూ రోడ్లో స్వర్ణదుర్గ 24వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకులు గోపి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో యాళ్ల సురేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కంచుమత్త చంటి, వెన్నెల దీపక్ కుమార్, రేలంగి బ్రదర్స్, గేదెల పూర్ణచంద్రరావు, పాలకుర్తి రాము, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం బియల్పురంలో వెంచేస్తున్న కనకదుర్గ ఆలయం వద్ద 12వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, నవగ్రహ పూజ, ఆలయ ప్రధాన అర్చకులు త్రిమూర్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అనంత్, నూకరాజు, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్ హాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కలపవర్తక సోదరులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ సున్నం వీరవెంకట నరసింహారావు, కమిటీ సభ్యులు, కలపవర్తక సోదరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరికొండ చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ 2వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రఘుమండ మధుబాబు, రామలక్ష్మి దంపతులు కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక లాలా చెరువు భారత్ పెట్రోల్ బంక్ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, దుర్గా సహిత హోమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మద్దుల సుకుమార్, సంతోష్ మూర్తి, ఆలయ ప్రెసిడెంట్ ఆనం చిన్నారి, చంటి, బుజ్జి, బొంత శ్రేణు, గొంతు బుజ్జి, సన్యాసిరావు, రమణ, చింతపల్లి నాని, అడపా కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కొత్త రోడ్ బీవీ గార్డెన్స్ వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నిత్యం అన్నదాన కార్యక్రమం గేదెల సత్యనారాయణ, కనకన్ చారిటబుల్ ట్రస్ట్, జనతా సప్లై కంపెనీ కేబుల్ ఆపరేటర్ గేదెల రామకృష్ణ పార్వతి, గేదెల శ్రీనివాస్, సుజాత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సుమారు 1000 మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. రాజమండ్రి మేదరపేట చర్చిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 30 డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక రజనీకాంత్ ఆధ్వర్యంలో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మేదరవేది, చర్చిపేట ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బుట్టలు, గంపలు, అల్లికలు అల్లేవారి దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ అందుతోందా లేదా వంటి వివరాలను ప్రత్యేకంగా అడిగారు. పింఛన్ 1వ తేదీన తీసుకొచ్చి ఇస్తున్నారని, మాకు సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయని వారు డాక్టర్ గూడూరికి వివరించారు. గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు త్వరలోనే తేలనున్నాయన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరాలు వెల్లడించారు. మేదరపేట, చర్చిపేటలో డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, స్వయంగా స్థానికులే వచ్చి వారికి అందించిన లబ్ధి గురించి తెలియజేస్తున్నారన్నారు. గత టీడీపీ హయాంలో ఒక్క పథకం కూడా మాకు రాలేదని స్థానికులు ఆవేదన చెందారన్నారు. నేడు ఇంటి వద్దకే వచ్చి పథకాలను అందజేస్తున్నారని, ఎవ్వరూ ₹1 కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారని, ఇదంతా సీఎం జగనన్న పరిపాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని డాక్టర్ గూడూరికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా మళ్లీ సీఎంగా జగన్నే చూస్తామన్నారు.
సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో పాటుగా వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి ఇంటింటికి వెళ్లి పథకాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్ అరవ సురేష్, తగరం సురేష్, కురుమల్లి స్వరూప్, తాళావతుల నాగేశ్వరరావు, ఆముదాల నాని, రేగుళ్ల నాని, ఆముదాల పెదబాబు, కాటన్ సంజయ్ కాంత్, ఎండి అక్రమ్, ఆముదాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నారు. స్థానిక సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి పీఠం 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, శ్రీదేవి హోమం, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. రోటరీ క్లబ్ రాజమండ్రి ప్రెసిడెంట్, మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రం డాక్టర్ జీబీ నారాయణ ధవళేశ్వరం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. నమో నమః భార్గవి స్వరూపిణి నమామి భువనే సిసిసి సమాప్తం. నమస్కారం.